తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఈ నెల 11న నోటిఫికేషన్ వెలువడనుండగా 29న పోలింగ్ జరగనుంది. జనవరి 18 వరకు నామినేషన్ దాఖలుకు చివరి తేదీగా వెల్లడించారు. జనవరి 19న నామినేషన్ల స్క్రూటినీ జరగనుంది. కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడంతో నోటిఫికేషన్ విడుదల చేసింది ఈసీ. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడుగుదాం మా కరెస్పాండెంట్ శేఖర్. శేఖర్ చెప్పండి. బిందు ఈ డిసెంబర్ 9వ తేదీన ఎమ్మెల్సీ గా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి అట్లాగే కడియం శ్రీహరి వీళ్ళిద్దరూ కూడా ఎమ్మెల్యే కోటాలో ఎన్నికయ్యారు, రిజిగ్నేషన్ ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి బై ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ 11వ తేదీన విడుదల కానుంది. నామినేషన్స్ చివరి తేదీ జనవరి 18వ తేదీ వరకు ఉండనుంది. స్క్రూటినీ జనవరి 19వ తేదీ ఉండగా విత్డ్రావల్కు సంబంధించి జనవరి 22వ తేదీన జరగనుంది. జనవరి 29వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ కూడా జరపనున్నారు. అయితే ఈ 2 ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి స్థానాల మీద గట్టి పోటీ ఉందని చెప్పుకోవాలి. అధికార పార్టీకి ఒక ఎమ్మెల్సీ అన్నది కన్ఫామ్ గా ఖాయమైనట్లే కనిపిస్తా ఉంది. ఇక ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎమ్మెల్సీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఏదైనా రాజకీయానికి సంబంధించినటువంటి అంశాలలో చర్యలు ఏమైనా తీసుకుంటుందా, ముందస్తు ఆలోచన ఏమైనా చేస్తుందా అన్నది చూడాల్సి ఉంటుంది. కానీ ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం చూసుకుంటే మాత్రం ఫస్ట్ ప్రయారిటీలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ఒకటి ఖాయంగానే కనిపిస్తా ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 2 ఎమ్మెల్సీ దక్కాలంటే అంత మేరకు సంఖ్య లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి సెకండ్ ప్రయారిటీ కింద వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. కానీ దానికి సంబంధించి దానికంటే ముందే కాంగ్రెస్ పార్టీ ఏదైనా చర్యలకు సంబంధించినటువంటి పూనుకున్నట్లయితే దాని మీద కొంత రాజకీయం జరిగేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి.